తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా పేరుతో విపరీతమైన తప్పుడు ప్రచారాలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సార్. పని కట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా కొంతమంది రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ అవి విదేశాల్లో నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దుబాయ్ కావచ్చు, కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఇట్లాంటి ప్లేసుల్లోంచి వాళ్ళ మనుషులను కొంతమందిని రిక్రూట్ చేసుకొని ప్రభుత్వాన్ని కావచ్చు, ఇతర రాజకీయ నాయకులను కావచ్చు పని కట్టుకొని కొంత బ్లేమ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని తప్పుడు ప్రచారం చేసి విదేశాల నుండి అకౌంట్స్ రన్ చేసే వాళ్ళని మనం పట్టుకునే పరిస్థితి లేదా సార్? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పాలి. ఇలాంటి వ్యక్తులు అప్రతిష్ట పాలకు గురి చేస్తున్నారు. భావస్వేచ్ఛ అనే దానికి పరిమితులు ఉన్నాయి. ఏ దానికైనా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చట్టములు లేదు, నిబంధనలు లేదు, నీతి లేదు, నియమం లేదు, మార్గదర్శకాలు లేవు. ఏవి వర్తించకుండా మా నోటికి వచ్చింది మేము తిడతాము, చెప్తాము, మమ్మల్ని అభ్యంతర పెట్టకూడదు, మేము ఏమైనా ఎవరి పరువైనా తీస్తాము, ఏ సంస్థనైనా పరువు వ్యక్తులది, సంస్థలది, ఇతర వీటి మీద వెళ్ళేటటువంటి స్థితి ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అధికారాలు లేకుండా పోయిందనే భావం ఒకటి వెల్లడవుతుంది. ఇది దుర్మార్గమైంది. ఎక్కడ చేసినా చట్టాలు సవరించాల్సినటువంటి పని ఉండాలి. తప్పు ఎక్కడ జరిగినా ఇవాళ ఒక నేరస్తుల్ని పట్టుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మనకు కోవిడ్స్ ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి, ఇతర దేశాలతో చేసుకున్నటువంటి అంగీకారాలు ఉన్నాయి. మొత్తము ఈ సోషల్ మీడియాకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వారిని ఏరివేయాలా, ఇటువంటి వారిని ఏలెత్తి చూపాలా, ఇలాంటి వాళ్ళని నిలదీయాలా, చట్టం ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి వారిని ఏరివేయటానికి, ఎత్తి చూపటానికి, ప్రజల ముందు నిలబెట్టడానికి ప్రయత్నాలు జరగాలి. తప్పనిసరిగా ఇది రాబోయే కాలంలో ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి.